హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలు 1938 సెప్టెంబర్ 9వ తారీఖు. భాషణలు 511. నకర్మణ నా ప్రజయ మంత్రాన్ని మేజర్ చాడ్విక్ ఇంగ్లీష్ లోనికి అనువదించాడు. కర్మణ నా ప్రజయ, కర్మ లేదు, కర్మలు చేసేవారు లేరు అని దీని అర్థం. ఈ మంత్రాన్ని మేజర్ చాడ్విక్ ఇంగ్లీష్ లోనికి అనువదించారు. దాని గురించి భగవాన్ వివరిస్తున్నారు. బ్రహ్మలోకము అంటే భావనాపరంగాను వస్తు విషయకంగాను అర్థం చేసుకోవచ్చు. అంతే కదా, మరి బ్రహ్మలోకం మనం చూసామా పెట్టామా? ఇది భూలోకము, తర్వాత భువర్లోకము, తర్వాత సువర్లోకము, తర్వాత మహర్లోకము, తర్వాత ఏదో సత్యలోకము, తర్వాత బ్రహ్మలోకము అంటూ అలా అలా మనం దాన్ని ఏం చేస్తున్నాము, భావనాపరంగాను ఒక వస్తువుగా ఒక దృశ్యంగా ఉన్న దానిగాను మనం అర్థం చేసుకుంటాం. కానీ ఈ రెండవ పద్ధతిలో అయితే మన శాస్త్రాల్లో మనకి నమ్మకం ఉండాలి. అది లోకములను ప్రస్తావిస్తాయి. ఆ మొదటి స్వానుభవానికి చెందింది. దానికి ఎట్టి బాహ్య ప్రమాణాలు అక్కర్లేదు. నా కర్మణ కదా, అది స్వానుభవానికి చెందింది. దానికి ఎలాంటి బాహ్య ప్రమాణాలు అక్కర్లేదు. బ్రహ్మలోకం అంటే బ్రహ్మజ్ఞానమని, అదే ఆత్మ సాక్షాత్కారం. అపరాంత కాలానికి భిన్నమగు పరాంతకాలం అన్నమాట. అంటే అపరాంత కాలంలో పునర్జన్మలెత్తుతూ జీవులు విస్మృతులవుతారు. ఏమిటంటే శరీరం అంటే మరణం అన్నమాట. శరీరం వదిలేస్తారు. అలా వదిలేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ పునర్జన్మ ఎత్తుతాడు. అయితే ఇక్కడ అదే బ్రహ్మజ్ఞానము ఆత్మ సాక్షాత్కారము అంటే ఈ పుట్టి చచ్చిపోయి మరొక జన్మను ఎత్తక్కర్లేని పరాంతకాలం. కాబట్టి అపరాంత కాలంలో పునర్జన్మలెత్తు అంటే ఇక్కడ అంతకాలం అన్నమాట, అంటే అంత్యకాలం అన్నమాట. జీరము వదిలే అంత్యకాలములో పునర్జన్మ జీవులు ఎత్తుతూ విస్మృతులు అవుతారు, మర్చిపోతారు. అంతా నిద్రలో అన్ని అట్లా మర్చిపోతామో శరీరం పోయిన తర్వాత కూడా విస్మృతులు అవుతారు. ఆ విస్మృతి అవిద్యలో అంతర్మితం అవుతుంది. ఆ మరుపు ఏమవుతుందంటే అజ్ఞానంలో కలిసిపోతుంది. నిద్ర అదే అవుతుంది మనకి. పర, దీన్ని ప్రకాశింపచేసేటువంటి పర ఈ దేహాతీతము. పర అన్నది దేహాతీతము. అంటే ఆ నిధులలో చావు తర్వాత వదిలేద్దాంలే, నిధులలో ఈ జీవుడు సమస్తమును మరిచిపోయి, అంటే ఈ జగత్తుని, ఈ దేహాన్ని, నా ఇల్లు, నా వాకిలని దీని అంతటినీ మరిచిపోయి నిద్రలో ఎక్కడికి వెళుతున్నాడు? అవిద్యలోనికి వెళుతున్నాడు. ఏమీ తెలియని అజ్ఞానంలోనికి వెళ్ళిపోతున్నాడు. అవునా? అవునమ్మా. మళ్ళీ కొంత సమయం అయిన తర్వాత మళ్ళీ ఆ అజ్ఞానపు ముసుగులో నుంచే బయటకు వస్తున్నాడు. అంటే మరొక దేహంతో, చూతావత మరొక దేహము, ఇప్పుడు ఈ దేహంలోకి మళ్ళీ లేచి వస్తాడు. వచ్చాడంటే ఈ దేహం నేను అంటే ఈ దేహం నేను అన్న భావంతో లెగుస్తున్నావు. ప్రస్తుతం మన నిద్ర ఈ దేహాన్ని విడిచిపెట్టి అన్నిటినీ విడిచిపెట్టేసి నేను అన్నటువంటి ఆ తెలివిని కూడా వదిలేసి అజ్ఞానంలో వెలిగిపోతుంది. అని చెప్పి నేనన్న తెలివి కూడా అక్కడ పనిచేయడం లేదు. అది లేచి వచ్చినప్పుడు నేనన్న తెలివిని పట్టుకుని ఆ నేను మేనన్న భావనతో ములిగింది గనక నేను మేనన్న భావంతో లేచి వస్తుంది.
నిద్రలో మళ్ళీ ఇదే దేహంలోకి లెగిచొస్తుంది, మృత్యు తర్వాత మరొక దేహంలో లెగుస్తుంది. అదే పునర్జన్మలు. అయితే ఇక్కడ పరాంతకాలము అన్నారు కదా, అపరాంతకాలం అంటే మృత్యువు. పరాంతకాలము అంటే ఈ పర దేహాతీతమైనది, దేహానికి అతీతంగా ఉంది. పరాంతకాలము అంటే దేహాది గమనము అంటే జ్ఞానము. పరామృతాత్ అంటే ప్రకృతికి అవ్వల అంటే ప్రకృతి అంటే దృశ్యమానయ్యేది కదా, దృశ్యమానయ్యేది. అవునమ్మా. దానికి అవ్వతల సర్వే అనడంలో అందరూ జ్ఞానానికి మోక్షానికి అర్హులు అని భావం. అందరికీ కూడా జ్ఞానానికి మోక్షానికి అర్హత ఉంది. దేహాతీతమైన పరాంత కాలంలో అంటే ఉన్నదే జ్ఞానము అక్కడ ప్రకాశిస్తూ ఉంటుందంటే, నేను దేహమును ఈ దృశ్యంతో కలిసిపోయి కాకుండా వీటిని ప్రకాశింప చేస్తూ ఉంటుంది. అంటే అదే జ్ఞానము, అదే పరామృతాత్ అంటారు. అంటే పరామృతాత్ అంటే ప్రకృతికి అవ్వల, ఈ దృశ్యమునకును అవ్వల, సర్వే అంతటా అన్నిట అనడంలో అందరూ అజ్ఞాన స్వరూపులే అయి ఉన్నారు. దృశ్యం రావడానికి ముందు అందరూ జ్ఞాన స్వరూపులేనమ్మా. అవునమ్మా. దృశ్యం వచ్చేసరికి దృశ్యంతో కలిసిపోయి అజ్ఞానులు అవుతున్నారు. కాబట్టి యతయః యమ నియమ సమేతులైనటువంటి సత్పురుషులు వాళ్లే యమ నియమాది దృశ్యంతో కలిసిపోకుండా యమ నియమాది సమాధి షట్క సంపత్తితో ఈ దృశ్యంలో అనేక జన్మలుగా ఉన్నటువంటి ఈ దృశ్యము నేను, ఈ దేహము నేనన్న మోహ భావన నుంచి విడుదల పొందడానికి మనకి సమాధి షట్క సంపత్తిని సదా 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 అవలంబిస్తూ ఉంటే వారు ఆ నియమము వల్ల ఏమవుతుంది, దేహంతో తాదాత్మ్యత తొలగిపోయి అటు తమ స్వరూపమే తామై ప్రకాశిస్తూ ఉంటారు. వారే సత్పురుషులు. ఆ శ్లోకం అసత్యాన్ని అధిగమించి సత్యస్థితికి చేరడాన్ని సూచిస్తోంది. అసత్యాన్ని వదిలేశాడు, తన సత్యస్థితిని చెందుకున్నాడు. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేన ఏకే అమృతత్వ మానసు పరేణ నాకం భీతం గుహాయాం విభ్రాజతే యజ్ఞతయో విశంతి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాత్ యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మ లోకేతు పరాంతకాలే పరామృతాత్ పరముచ్యంతి సర్వే. దహరం విపానం పరమేష్మిభూతం యత్పుండరీకం పురమధ్య సంస్థం తత్రాపి దహరం గగనం విశోకస్తస్మిన్ యదంతష్టా దుపాసితవ్యం. యో వేదాదౌ సర్వప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్య మహేశ్వరః. ఇది ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని చాడ్విక్ గారు ఇంగ్లీష్ లోకి అనువదించుకున్నారు. దాన్ని భగవాన్ వివరిస్తూ ఈ శ్లోకం యొక్క వివరణ చెప్పారు. అంటే ఏమిటంటే దాని వివరణ ముందు పైన చెప్పిందే, అమృతత్వము సత్కర్మల చేత గాని, సంతానము చేత గాని, ధనము చేత గాని సాధ్యపడదు. కోట్లు సంపాదించుకో, నీకు మృత్యువు లేని స్థితి సాధ్యపడదు. సంతానం కుప్పల కింద కను, కానీ సంతానం వల్ల సాధ్యపడదు. అలాగే ఎన్నో ఎన్నో పుణ్యకార్యాలు చెయ్యి, సత్కర్మలు చెయ్యి, కానీ దాని వల్ల కూడా మృత్యువు లేని స్థితి నీకు సాధ్యపడదు. చేసిన పనులకు ఫలితాలుగా మళ్ళీ పుట్టాల్సిందే. సత్కర్మలు చేస్తే దాని ఫలితం సుఖాలు అనుభవించడానికి పుట్టాల్సిందే.
కాబట్టి సత్కర్మల వల్ల గాని, సంతానం వల్ల గాని, ధనము వల్ల గాని అమృతత్వము సాధింపబడదు. అయితే ఏ ఒక్కరికో దానిని త్యాగం ద్వారా సాధిస్తారు. కోటాను కోట్ల మంది ఏ ఒక్కరో అన్నిటినీ త్యాగం చేయడం, సంతానాన్ని గాని, ధనాన్ని గాని, ఇల్లు వాకిళ్లను గాని, పేరు ప్రతిష్టలను గాని, సత్కర్మలు చేస్తున్నటువంటి పుణ్యాత్ముడనే భావాన్ని గాని అన్నిటినీ త్యాగము చేయడం వల్ల అమృతత్వాన్ని కోటాను కోట్లలో ఏ ఒక్కరో సాధిస్తారు. వారు జితేంద్రియులైన ఋషులు. వారు సత్తును ఏదైతే స్వర్గానికి అతీతమై ఉన్నదో, ఏదైతే హృదయ గుహలో వెలుగుతోందో దానిని పొందుతారు. అట్టి జితేంద్రులైన సత్పురుషులు, ఋషులు ఆ సత్వస్తువుని, మృత్యువు లేని అమృతత్వమైన ఆ సద్వస్తువుని, ఏదైతే స్వర్గానికి కూడా అతీతమై స్వర్గమును కూడా ప్రకాశింపచేస్తూ ఏదైతే ఉందో అది హృదయ గుహలో వెలుగుతోంది, దానిని పొందుతారు. ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఎక్కడికో లోకాల్లోకి వెళ్ళ, తన హృదయములోనే తన ప్రకాశమే అయి ఈ లోకాతి లోకాలని, దానిలోని అనేకత్వాలని కూడా ప్రకాశింపచేసేటువంటి నీ నిజస్వరూపపు ప్రకాశము సమస్త లోకాలకు ప్రకాశింపచేస్తూ లోకాలకు అతీతముగా ఉన్నటువంటి ఆ సత్ప్రకాశాన్ని నీవని నీ హృదయంలో నువ్వు తెలుసుకోగలిగినప్పుడు అతడే సత్పురుషుడు, అతడే ఋషి. అట్టి నిపుణులు, అటువంటి ప్రవీణులు, త్యాగధనులు దేన్ని వాళ్ళ కోసం ఉంచుకోరు. నాది, ఇది మాది, ఇది ఇలాగా, అదల్లాగా, ఇలా చేసా అలా చేసా అంటూ ఏది తన కోసం ఉంచుకోరు. వాళ్ళు త్యాగధనుడు, పైగా ఏకాగ్ర చిత్తులు, శుద్ధ సత్వులు. వేదాంత విజ్ఞానమునందు స్పష్టమైన అవగాహన ఉంటుంది వాడికి. వేదాంతం అంటే ఏమిటో, వేదాంతం దేనిని నువ్వని చెప్పిందో, ఏం చెప్పింది, నువ్వు బ్రహ్మాని అని చెప్పింది, తత్వమసి అని చెప్పింది, అయి ఆత్మ బ్రహ్మ అని చెప్పింది. ఏదైతే చెప్పిందో దాని పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. వారు ఈ శరీరమును విడిచినప్పుడు జన్మకారణమైన మాయను దాటి బ్రహ్మలోకాన్ని చేరుతారు. అంటే బ్రహ్మమును, బ్రహ్మజ్ఞానాన్ని, పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతారు. అదే హృత్పద్మంలో దుఃఖరహితమైన సూక్ష్మ ఆకాశంగా వెలుగుతోంది. నీ హృదయ కమలంలో ఏ దుఃఖము లేకుండా ప్రశాంతంగా సూక్ష్మమైన ఆకాశంలో వెలుగుతోంది. అదే ఆ బ్రహ్మమే. ఆ నిర్మలమైన పరబ్రహ్మము శరీర మధ్యంలో దహరాకాశంలో వెలుగుతోంది. మరి శరీరంతో ఉన్న వాడు తెలియాలంటే దూరంగా ఎక్కడో ఉందని ఎట్లా తెలుసుకోగలడు? శరీరంలోనే ఉంది, అంతటా ఉంది, శరీరంలో కూడా అదే ఉంది. కాబట్టి నువ్వు శరీరంలో తెలుసుకుంటే చాలు. అదే ఉపాసనకు తగినది, ఆ దహరాకాశమే. ఆ పరమేశ్వరుడే పరమ ప్రాచీన శబ్దానికి అతీతుడు. అక్కడే వేదములకు ఆద్యంతము ఆయనే. ఆయన యందే ప్రకృతి కూడా లీనమవుతుంది. ఈ ప్రకృతి అంతా కూడా ఆ పరమేశ్వరుని యందే, ఆ దహరాకాశమునందు వెలుగుతోన్నటువంటి నిర్మలమైన పరబ్రహ్మము, దాని యందే ఈ ప్రకృతి కూడా లీనమవుతుంది అని భగవాన్ ఆ వివరణ అంతా తెలియజేశారు. ఆ తర్వాత టీకేఎస్ అయ్యర్ గారు ముక్తలోకముల గురించి అడిగారు. అదే బ్రహ్మలోకములు అన్నారు భగవాన్. ముక్తులు పొందే లోకం ఏమిటి అని అడిగాడు ఆయన. ఆయనే కదా తీసుకొచ్చారు అని చేత ముక్త లోకాలను గురించి అడిగారు. అదే బ్రహ్మలోకములు అన్నారు ఆయన. అన్నారు భగవాన్. అదే ముక్తలోకాలంటే బ్రహ్మలోకమే. అంటే ఏది లేకుండా తానొక్కడే వెలుగుతున్నటువంటి స్థితి, అతన్ని అంటుకొని బంధించేసేది లేని స్థితి,
అదే ముక్తలోకము, అదే బ్రహ్మలోకము, అదే పరబ్రహ్మము అన్నారు భగవాన్. అప్పుడు భక్తుడు అట్టి లోకాన్ని చేరుకోవడానికి ప్రణవతనువు, శుద్ధతనువు లాంటి సూక్ష్మతనువు ఏదైనా కావాలా? అట్టి ఆ శుద్ధమైనటువంటి లోకాన్ని, అంటే లోకం అంటే ఏదో లోకమని కాదు, ఆలోకింపబడేది, తెలుసుకోబడేది అదైతే ఉందో దాన్ని చేరుకోవాలంటే ప్రణవతను ఓంకారము అనేటువంటిది ఒక శుద్ధ తనువు లాంటిది, సూక్ష్మమైంది ఏదైనా కావాలా అన్నారు ఆ భక్తుడు. అప్పుడు మహర్షి అన్నారు, ప్రణవము యథార్థ జపము, నిజమైన జపం ప్రణవమే. దానిని ఆ ఉ మాగా నాదమని బిందువని వ్యాఖ్యానిస్తారు. దానిని అకార ఉకార మకారాలుగా, దానినే నాదముగా, దాన్నే బిందువుగా వ్యాఖ్యానిస్తారు. ఆ మొదటి మూడింటిని విశ్వ తేజస ప్రాజ్ఞులు గాను, విరాట్టు హిరణ్య గర్భ ఈశ్వరులు గాను వర్ణిస్తారు. ప్రణవంలో ఉన్నటువంటి అకార ఉకార మకారములు నాదమని బిందు అని చెప్తారయ్యా. మొదటి మూడింటిని అకార ఉకార మకారాలని ఆ అంటే విశ్వమని, ఉ అంటే తైజసమని, మా అంటే ప్రాజ్ఞమని పేర్లు. విరాట్టుగని అంటే ఆ అంటే విరాట్టు అని, ఊ అంటే హిరణ్య గర్భుడని, మా అంటే ఈశ్వరుడని వర్ణిస్తారు. దీన్నే మళ్ళీ నాద బిందువులు ప్రాణ మనస్సుకి సమానాలు. ఇవి నాద బిందువులు, ఈ శబ్ద తరంగాలు ప్రాణ మనస్సులకి సమానాలై ఉన్నాయి. ప్రాణము మనస్సు కూడా దాని తోడిదే అదే అయి ఉన్నాయి. ఇక మాండూక్య ఉపనిషత్తు 3 మాత్రలను, తురీయ మాత్రను ప్రస్తావిస్తూ ఉంటుంది. 3 మాత్రలు అంటే అకార ఉకార మకారములు. 4వది పూర్ణాంస్వారం, దాన్ని తురీయము అని ప్రస్తావిస్తుంది. దాని సారాంశం అదే నిజమైన స్థితి అని. అంటే ఇప్పుడు ప్రణవమే ఓంకారమే యథార్థమైన జపం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి చేరుకోవాలంటే ఓంకారమే జపించవలసి ఉంది. ఆ ఓంకారం ఎలా ఉంటుందంటే అకార ఉకార మకారాలుగా ఉంటుంది. అంటే తర్వాత పూర్ణాస్వరం బిందువుగా. దానికి విశ్వ తేజస ప్రాజ్ఞుడని, విరాట్ అని, హిరణ్య గర్భ ఈశ్వరులని, నాద బిందువులని, ప్రాణ మనస్సులని అంటారు. అంటే దాన్ని మరి ఎలా ఉపాసించాలి మనము? నీవు జగతి విషయాలన్నిటినీ వదిలేసి ఇంద్రియాలను అంతర్ముఖపరిచి నీ హృదయమునందు నీవే ఓంకార నాదాన్ని కల్పించుకోవాలి. ఆ కల్పించుకోవడంలో ఓంకారంలో 3 మాత్రలు, ఒక బిందువు ఉన్నాయి కదా. మొదటి మాత్రనే ఆ అని. అప్పుడు ఏది మిగిలి ఉందో అదే పరబ్రహ్మము. దానిలో నుంచే వచ్చిన శబ్దము, దానిలో నుంచి వచ్చిన నామము మళ్ళీ దానిలోనే ఐక్యమైపోతుంది. కాబట్టి అదే మన నిజస్థితి. దాన్ని చేరుకోవడానికి అకారము అంటే దృష్టి, మకారం అంటే ఉండడం, ఉకారం అంటే ఉండడం, మకారం అంటే లయించడం. ఎక్కడి నుంచి వచ్చిందో అది సృష్టి కలిగింది, కలిగి ఉంది, ఉండి మళ్ళీ మలిగిపోయింది. మలిగిపోయిన తర్వాత నాదం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ దానిలో చేరిపోయి నాదము కాస్త శుద్ధ శాంతిపూర్వకమైన మౌనమైపోయింది. కాబట్టి అదే నిజమైన స్థితి అని. కాబట్టి మాండూక్య ఉపనిషత్తు కూడా ఈ 3 మాత్రల్ని, తురీయ మాత్రను ప్రస్తావిస్తూ ఉంటుంది. దాని సారాంశం అదే నిజమైన స్థితి అని. మరొక ప్రశ్నకు సమాధానంగా భగవాన్ ఇలా అన్నారు,
పంచపద మహావాక్యములు అన్నారు. పంచపద మహావాక్యములు ఉదాహరణకి తత్వమసి, అతి నిజం, నీవది అగుట పరమసత్యం. తత్వమసి అంటే అది నీవై ఉన్నావు, అది పరమసత్యం. మొదటి 3 పదములకు లక్ష్యార్థం ఉంది, కానీ తాత్పర్యం కేవల సత్యమే. నీది అగుట పరమసత్యం. తత్వమసి అంటే నువ్వు అది అయి ఉన్నావు, అదే పరమసత్యం. మొదటి 3 పదాలకి ఒక లక్ష్యార్థం ఉంది, వాని తాత్పర్యం కేవలం సత్యమే. అవునా? అవునమ్మా. కాబట్టి లేని అవిద్యను నిర్మూలించడానికి ఎన్నో ప్రయత్నాలు. అసలు నిజంగా ఇది ఉందా అని చూస్తే లేదు. లేదమ్మా. దీన్ని వదిలే ప్రయత్నాలని నేను ఎంతో నియమాలు కావాలని చెప్పబడింది. లేనిది ఉందని గట్టిగా దీని మీద మనం మన అభిప్రాయాన్ని పెట్టేసుకున్నాం. అసలు ఇది లేదు అని చెప్పినా కూడా లేదు అంటున్నామే గాని లేకుండా ఉండలేకపోతున్నాం. కారణం ఏమిటని చూసుకోవట్లేదు. అది బాగా దిట్టంగా స్థిరపడిపోయింది. కాబట్టి దాన్ని వదిలించుకోవడానికి, లేనిది లేనిదే అని తెలుసుకోవడానికి ఇన్ని కావాల్సి వస్తున్నాయి. అన్నిటికీ ముఖ్యమైనది తేలికైంది ఏంటంటే ఓంకార నాదోపాసన. శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చూడు. ఈ సమస్త దృశ్యము ఆ శబ్దంలో నుంచే ఉత్పన్నమయ్యింది. అదే అకారము. ఆ శబ్దమే తాగి తాగి ఉన్నదానిలాగా కనిపిస్తోంది ఈ జగత్తు. తర్వాత దేని నుంచి వచ్చిందో దానిలో లీనమై పూర్ణమైపోతుంది. వచ్చి 2 అయ్యింది, 2 అనేకమయ్యింది. అంటే వచ్చింది కదా పరమాత్మలో నుంచి, వచ్చి 2 అయ్యింది. ఆ 2 అనేకమైన జగత్ అయ్యింది. మళ్ళీ ఎక్కడి నుంచి ఏది వచ్చిందో అది మళ్ళీ తనలో చేరిపోయి ఏకమైపోయింది. ఇది తిరిగి లేని జగత్తుని, లేని అవిద్య నిర్మూలించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎంతో నియమాలు కావాలి మరి. కానీ ఇది లేనిదే అని చెప్పగానే లేనిదిగా నువ్వు చూడగలిగితే ఏమక్కర్లా. ఎందుకు లేదు అంటాం, కానీ లేనట్టు ఉండడం లేదు అని ముందు గుర్తించాలి. ఎందుకు అని ప్రశ్నించుకోవాలి. ఇదిగో ఇందుకు అని సమాధానం వస్తుంది. దీంతో తాదాత్మ్యం ఇంత గాఢంగా ఉంది. కానీ ఇది లేనిదే అని రకంగా మనం చెప్పుకున్నాం. కలిగి తొలుగుతోంది, కాసేపు ఉండడం లేదు, పుట్టక ముందు లేదు, పుట్టాక ఉంది, చచ్చాక ఉండదు. ఇలాంటి ఉదాహరణలతో మనం మన శరీరాన్ని ప్రతి క్షణము చూసుకుంటూ ఉంటే మన శరీరాన్ని పట్టుకుని శరీరం నేనై ఉండి ఏదో ఒక బోధనగా దాన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ వదలాలి, ఇక్కడ వదలాలి. ఎవరికి చెప్తావు బోధలు? ఎవరికి చెప్పుకుంటావు? నాకు నేనే చెప్పుకోవాలి. నిన్ను నువ్వు చూసుకోవాలి. ఇది నేను వాణిని అనుకుంటున్నాను కదా. ఇది వాణి అన్నది పుట్టక ముందు లేదు, చచ్చిపోయిన తర్వాత ఉండదు. అవునా? ఇది పుట్టక ముందు నేను ఉండకపోతే ఇది పుట్టదు కదా. నేను లేకపోతే ఇది శవం కదా. అవునమ్మా. కాబట్టి నేనన్నది శవం కాదు, శివము. అది ఎప్పుడు ఉంది. దానిలో నుంచే ఈ మేనన్నది పుట్టింది. కొంతకాలం ఉంటుంది, పోతుంది. కానీ ఇది పుట్టక ముందు నేనున్నాను, పుట్టిన తర్వాత కూడా నేనున్నాను. ఇది క్షణక్షణము మారిపోతున్నా నేనున్నాను. ఇది పోయినా నేను అట్టి నేను శాశ్వతుడను. ఇదా అనిత్యము. అలా క్షణకాలము దృశ్యమానంగా కనిపిస్తూ కాసేపు ఉన్నట్టు నిజం అనిపిస్తూ తర్వాత తొలగిపోతుంది. అవునా? ఇటువంటి అవగాహనతో సత్సంగంలో సదా ఉంటూ 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 ఇటువంటి అవగాహన సదా మననం వల్ల, తనకి అన్వయం చేసుకున్న మననం వల్ల అది లూజ్ అయ్యి
ఓహో ఇది నేను కాదు అన్న అనుభవం దృఢపడుతుంది. అలా దృఢపడకుండా ఇది 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 అది కదండి, అది ఇది కదండి, అది ఆకారం ఇది కదండి, మకారం ఇది కదండి, ఉకారం ఇది కదండి, అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదండి, అది ఓంకారం అంటే దీని స్వరూపం ఇదా నిజమే. కానీ నీకేమిటి లాభం? నీకు నువ్వు అన్వయం చేసుకో. అన్వయం చేసుకోవాలంటే ఇది నీకు చెప్తున్నారు. నీ దేహాత్మ భావన నుంచి నువ్వు విడిపడడానికి బోధ. అవునమ్మా. నువ్వు తెలుసుకుని ఆ తెలుసుకున్నాన్ని ప్రకటించేసుకోవడానికి కాదు. నీకెందుకు అన్వయించు? ఉన్నాను కదా. ఉన్నానమ్మా. అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాన్ని భారత అవ్యక్త నిధనాన్నేవ తత్రకా వరిదేవన. ఈ భూతరాశి అంతా కూడా కదా అవ్యక్తం అంటే ఉండి వ్యక్త మధ్యలో వ్యక్తమయ్యి తర్వాత మళ్ళీ అవ్యక్తమైపోతుంది. ఈ మధ్యలో కాసేపు కనిపించి తైతక్కలాడి మార్పులు చెంది దీనికోసం రాగాలు, ద్వేషాలు, ఇష్టాలు, అయిష్టాలు, పాపాలు, పుణ్యాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, హోమాలు దీనికోసం అవ్యక్తంగా ఉంది. వ్యక్తమై కాసేపు సత్యం అనిపిస్తూ తర్వాత అవ్యక్తమైపోతుంది. అవునమ్మా. మరి దీని మీద ఏమిటి ఇంత మమకారం, ఇంత ప్రలోభం? ఏమిటి ప్రలోభం అంటే భగవంతుడు చెప్పాడు కూడా, ఇలా తెలిసినా కూడా ఆశ్చర్యవత్ పరిస్థితి కస్తేనం ఆశ్చర్యవత్ పద్ధతి తదైవ చాన్య ఆశ్చర్యవస్తైవ మన్య శృణోతి సుత్వాప్యేనం లేదన్న చేయడం ఖచ్చితం. ఇంత చెప్పి ఇంత తెలుసుకుని అవును కదా ఇది వ్యక్తం కాకముందు లేదే, వ్యక్తమై కాసేపు మళ్ళీ అవ్యక్తం అయిపోతుంది కదా. ఆహా ఏమిటి దేహాత్మ భావన, ఏమిటి ప్రలోభము అని తెలుసుకుని కూడా ఆశ్చర్యవత్ పరిస్థితి కస్తదేను. ఆహా అవునా అని ఒకడు చూస్తాట, అవునా అని ఒకడు అంటాట, అవునా అని ఒకడు వింటాట. కానీ ఆశ్చర్యవస్తైవ మన్య శృణోతి సుత్వాప్యేనం వేదన చేయలకచ్చి. కానీ ఆ నిజ స్వరూపాన్ని ఎవ్వరూ తెలుసుకోలేకపోతున్నారు. దేహి నిత్యమవజ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాన్ని నత్వం సూచితుమర్హసి. దీని యందు దేహములో ఉన్న దేహే నిత్యము, దేహము నిత్యము కాదు. ఈ దేహే సర్వమును, సర్వదేహాల్లో ఉన్నది ఈ ఒక్క దేహంలో ఉన్న ఈ దేహే సర్వదేహాల్లో ఉన్నది. కాబట్టి ఈ దేహి అన్నవాడికి నశింపు లేదు. దేహములు కోటి కలుగుగాక తొలుగుగాక, ఆ నశించే దేహాలు ఈ దేహి కాదు అని తెలుసుకుని శోకాలు మానేయి, ముక్తుడవే. అది అర్థం. కాబట్టి అసలే లేని ఈ అవిద్యను నిర్మూలించడానికి ఇదిగో ఎన్నో ప్రయత్నాలు, ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని విధాలుగా చెప్పినా ఈ అవిద్య తొలగడం లేదు. అందుకే అనేక నియమాలు కావాల్సి వస్తున్నాయి అన్నారు భగవాన్. కాబట్టి భగవాన్ చెప్పింది మనకు అర్థం అవ్వడం వేరు, వాసుదేవుడు చెప్పింది కూడా, వాసుదేవ భగవంతుడు చెప్పింది కూడా అర్థం అవ్వడం వేరు, దాన్ని తిరిగి చెప్పగలగడం వేరు. తనకి తాను అన్వయం చేసుకొని దాన్ని తాను పొందగలగాలి. అలా పొందకపోతే ఇంకెందుకు? వేదశాస్త్రములు చదివిన గాని, విద్యలెన్నియో నేర్చిన గాని, నిశ్చలత్వము కుదరకపోతే ఆత్మనెరుగని అంధులమయ్యా. ఎందుకు? ఆత్మనేది మీ స్వరూపాన్ని ఎరుగని అంధత్వం. ఎన్ని తెలిస్తే లాభమే ఉంది కదా. ఎన్ని రకాలుగా, ఎన్ని ఉదాహరణలతో, ఎన్ని వివరాలతో మనకు భగవాన్ అందిస్తున్నారు. అవునమ్మా. అందించిన దాన్ని అందుకొని మరి సద్గతిని
సుస్థితిని, నీ ఉన్న స్థితిని నువ్వు చేరుకోవాలని మన భగవాన్ మనని కోరుతున్నారు, మన శుభాన్ని కాంక్షిస్తున్నారు. అటువంటి భగవాన్ ప్రసాదించిన దివ్య ప్రసాదం మనకందరికీ దుఃఖరహిత స్థితిని కలిగించుగాక. హరి ఓం నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 1938 సెప్టెంబర్ 11వ తారీఖమ్మ. భాషణం 512. శ్రీ భగవాన్ వచించారు, మనస్సు యొక్క చైతన్యాన్ని ఆత్మ చైతన్యంగా అందరూ భ్రమపడతారు. ఈ మనసు నేను, నాది, ఇలాగా అలాగా తెలివితో పనిచేస్తుంటే కదా, అది నాదే, నా చైతన్యమే అన్నట్లు భ్రమపడతారు. మరి గాఢ నిద్రలో ఈ చైతన్యమై ఈ తలంపులు చేస్తూ దేశాలు లోకాలు తిరుగుతూ ఊహాలోకాల్లో విహరిస్తున్నటువంటి ఈ మనసు గాఢ నిద్రలో లేదు కదా. లేదమ్మా. మరి అయినా నిద్రలో తాను లేనని ఎవరు అనరే. ఆ చైతన్యమే తానైతే, మనసు యొక్క చైతన్యమే నిజమే నీ చైతన్యం అయితే, మనసు లేకుండా పోతే నువ్వు కూడా లేకుండా పోవాలి. కానీ మరి తాను లేనని ఎవడు అనడుగా. అన్నాడు. మనస్సు వల్ల తానున్నాను అనుకుంటున్నాడమ్మా, తన వల్ల మనసు ఉందని ఎవరికి తెలియదు. ఎందుకు? మనస్సు లేకపోయినా తాను నిద్రలో ఉన్నాడు, నిద్రలో మనసు లేదు. అంచేతనే తాను లేనని ఎవడు అనడు. లేవగానే శిశువు కూడా బాగా నిద్రపోయాను అంటుందే కానీ తాను లేను అని అనదు. పసిపిల్లాడు కూడా అనడు. అప్పుడు నేను పుట్టి మనస్సు 5 ఇంద్రియాల ద్వారా వెలుపలికి నిర్గమించి విషయాలను తెలుసుకుంటూ ఉంటుంది. బాగా నిద్రపోయాను అంటుంది, నిద్రలో నేను లేను అని మాత్రం అనదు. అప్పుడు ఈ నేను అన్నది పుట్టుకొచ్చి మనసు 5 ఇంద్రియాల ద్వారా వెలుపలికి నిర్గమించి ఈ విషయాలను తెలుసుకుంటూ ఉంటుంది. శబ్దస్పర్శ రూపరసగంధాలని. దీనినే ప్రత్యక్ష జ్ఞానము అన్నారు. నేను ప్రత్యక్షంగా విన్నాను అంటుంది. అంటే తన చేత తెలియబడే ప్రత్యక్షం అంటోంది. అవునా? అవునమ్మా. నేను మాత్రం నాకు ప్రత్యక్షం కాదు, నేనేంటో నాకు తెలియదు కానండి, నా వల్ల తెలియబడేవన్నీ నాకు తెలుసండి అంటుంది. మన పని అదే. అదే అజ్ఞానం అమ్మా. దీనినే ప్రత్యక్ష జ్ఞానం అంటారు. నేను ప్రత్యక్షం కాదా అని అడిగితే పడతారు. మరే లేవయ్యా, అన్నీ నువ్వు ప్రత్యక్షముగా తెలుసుకొని చెవులారా వింటున్నావు, కళ్ళారా చూస్తున్నావు, అలా జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నావు. మరి అవన్నీ నీకు ప్రత్యక్షం అవుతున్నాయే, మరి నువ్వు ప్రత్యక్షం కాదా? నీకు కనపడాలి ఇంద్రియాల ద్వారా. అంటే పాపం తెకమకు పడిపోతారు. నేను ఒక విషయంగా ఎదుటపడి తను ప్రకటించుకుంటున్నా. మరి నేను నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నేను అది విన్నాను, నేను అది విన్నాను, నేను ఇది చూశాను, నేను ఇది చెప్పాను, నేను ఇది పొందాను అంటుందే తప్ప తన చేత తెలియబడే వాటిని ప్రత్యక్షరించుకుంటుందిగా తప్ప ఈ నేను తాను ప్రకటించుకుంటుందా? ప్రకటించుకోదు. ఇంద్రియాల ద్వారా చూస్తూ గాని వారు దేనిని ప్రత్యక్ష జ్ఞానం, ఇంద్రియాల ద్వారా తెలియబడిందాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు. అవునా? ఈ అలవాటు అంత దృఢంగా ఉంది. మరి యోగులను సంబోధిస్తూ తేవారంలో ఒక పద్యం ఇలా ఉంది. దుఃఖ నివృత్తికై తప్పిస్తున్న మీకు ఉదాహరణలతో అనుమానాలతో ఆరాటాలు ఎందుకు? ఇప్పుడు దుఃఖం పోవాలంతే కదా, దానికోసం కదా నువ్వు ఏడుస్తున్నావు, తప్పిస్తున్నావు. అలా దుఃఖం పోతే చాలు కదా, దానికి ఇంకో ఉదాహరణలు ఎందుకయ్యా, దాని పట్ల అనుమానాలు ఎందుకయ్యా? అంతర్జ్యోతి ప్రకాశం వెలువరిస్తూనే ఉంది కదా. నీ లోపల నేను అన్న ఒక స్పృహ,
ప్రకాశిస్తూనే ఉంది కదా. ఉందమ్మా. విమల మనస్కులే భగవంతునిలో జీవించండి అయ్యా. ఉమ్, నేను అనే ఆ స్వహే భగవంతుడు. అదే లేకపోతే ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులు చైతన్యాన్ని పొంది ఈ ఇంద్రియాల ద్వారా తెలియబడే ఈ జగత్తుని ఎలాగ తెలుసుకోగలుగుతావు? ఎలా ప్రత్యక్షం చేసుకోగలుగుతావు? జగత్తు నీకు ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షం అవుతోంది అంటే ఈ ప్రత్యక్షాన్ని ప్రత్యక్షం చెయ్యగలిగేదేదో ఉంటే కదూ. ఉమ్, అది ఉన్నప్పుడు కదా నువ్వు ప్రత్యక్షం చేసుకోగలుగుతున్నావు. అవునమ్మా. అదేది నేను అదేది అని అది ఏది అని తెలుసుకో. అది ఏది అని తెలుసుకుంటే ఇప్పుడు ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షమైన విషయాలలోనే మనకు దుఃఖము, అసంతృప్తి, భయము, బాధ ఉన్నాయి. ఉమ్, ఇవి పోవాలి అని నువ్వు ఉదాహరణలతోటి అనుమానాలతోటి ఎందుకు ఆరాటాలు పడతావు? అంతర్జ్యోతి ప్రకాశం వెలువరిస్తూనే ఉంది కదా. అది వెలువరిస్తేనే ఇది తెలియబడుతుంది. ఉమ్, కాబట్టి నువ్వు ఈ తెలియబడే ప్రత్యక్షాలను వదిలేసి దాన్ని ప్రత్యక్షం చేస్తున్నటువంటి నిర్మలమైన భగవంతుడు ఆ స్వయంగా ప్రకాశిస్తున్న అంతర్జ్యోతిలో జీవించు. ఉమ్, ఆ లోపల ఆ అంతర్జ్యోతి అయిన భగవంతుడు ప్రకాశించకపోతే ఈ లోకపు వెలుగులు, లోకపు దృశ్యాలు, పంచ విషయాలు ప్రకాశించగలవా? లేదమ్మా. వీటిలో పట్టుకుని వేళ్లాడుతావు. నేను విన్నాను, నేను తిన్నాను, నేను చూశాను, నేను పుట్టాను, నేను పెరిగాను, నేను సంపాదిస్తున్నాను, నేను ఇంత గనుని అంత గనునని ప్రత్యక్షాలుగా తెలియాలంటావు. ఇవన్నీ దేని వల్ల ప్రత్యక్షం అవుతున్నాయో దాన్ని తెలుసుకోబోయి. ఉమ్, అదెవరు అంటే అంతర్జ్యోతియా, జ్యోతిగా ప్రకాశాన్ని చైతన్యాన్ని వెలువరిస్తున్నదేదో అదే పరమాత్మ, అదే నీ స్వరూపం. ఇక దానిలో జీవించు, ఉమ్, అదిపై ఉండు. ఉమ్, ఇప్పుడు నీ ప్రకాశంలో ఇవన్నీ తెలియబడుతూ కాసేపు ఉండిపోయేవేను. వీటి ప్రత్యక్షాలు ప్రత్యక్షాలు కాదు. నేనే ప్రత్యక్షాలకన్నిటికీ ఆధారం. ఉమ్, కాబట్టి ప్రత్యక్ష దర్శనం అంటే అది. ఉమ్, కానీ దీనిని సామాన్యులను అంగీకరిస్తారా? అంగీకరించండి. నిన్ను నువ్వు చూసుకోవయ్యా. చూసే నువ్వు లేకపోతే చూడబడే ఈ ప్రత్యక్షాలు ఏవీ లేవు. ఉమ్, అన్నీ నీకు ప్రత్యక్షాలు అవుతాయి కానీ నీకు నువ్వు ప్రత్యక్షం కావు. కాకపోయినా నువ్వున్నావన్న స్పృహలోని ఇవన్నీ తెలియబడుతున్నాయి కాబట్టి నువ్వే సమస్తానికి ప్రకాశానివి అని చెప్తే సామాన్య జనులు ఎవరు అంగీకరించరు. ఉమ్, బంధుకి తమ కళ్ళ ఎదుట దైవము గొప్ప ప్రకాశవంతమైన నానా రకాల అలంకారాలతో ఉజ్వలంగా ఒక రూపంతో వృషభారూఢుడై కనిపించాలి, లేకపోతే గరుడారూఢుడై కనిపించాలి. అట్టి దృశ్యమే ఒకసారి కనిపిస్తే అది అంతరించక తప్పదు కదా. ఆ దృశ్యం ఒక్కసారి దృశ్యంగా కనిపించిందనుకో, ఎంతసేపు ఆ దృశ్యం ఉంటుందమ్మా? పోతుందమ్మా. అంతరించక తప్పదు కదా. అందుచేత అది క్షణభంగురము. నీ ప్రత్యక్షాలన్నీ క్షణభంగురాలే. అది దేవుడైనా, దెయ్యమైనా, లోకమైనా, ఒక శబ్దమైనా, ఒక దృశ్యమైనా, ఒక రుచి అయినా, ఒక వాసన అయినా, ఒక స్పర్శ అయినా, ఒక ఆలోచన అయినా, ఒక భావనే అయినా, అవన్నీ కూడా క్షణభంగురాలే. నిత్యము నిరత అనుభూతము నిత్య స్థితము అయిన దాన్ని తేవారము చక్కగా స్తుతించింది. తేవారము సూటిగా సత్యం దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. అన్నిటినీ ప్రత్యక్షం చేయించేది ఏదో దాన్ని ప్రత్యక్షం చేసుకో. అది వీటి వల్లే ప్రత్యక్షము కాదు, స్వానుభవం. అదే నువ్వు. అదే
అన్నిటినీ ప్రకాశింపజేస్తున్న నీ హృదయంలోని పరంజ్యోతి. ఆ పరంజ్యోతి అయిన భగవంతునిలో ఈ ప్రత్యక్షాలన్నిటినీ వదిలేసి విమల మనస్కుడవై ఆ ప్రకాశమందు జీవించు అంటుంది తేవారు. కాబట్టి ప్రత్యక్షము అనబడేవి కూడా, తెలియబడేవి ఏవి కూడా స్థిరములు శాశ్వతములు కావు. వాటిని ప్రకాశింపచేసే తెలివే సత్యము, శివము, సుందరము. అదే భగవంతుడు. దానితో కూడి ఉండు అనేటువంటి గొప్ప, దేంతో కూడి ఉంటే బంధమో జన్మలో, దేంతో కూడి ఉంటే అమృతత్వం సిద్ధిస్తుందో దాన్ని అతి స్పష్టంగా తెలియజేసిన శ్రీరమణ భగవానుడికి అనేక నమస్కారం. హరి ఓం నమః.